అందరికీ నమస్తే. నా వెనుక 'కేశవ చంద్ర రమావత్' 'కేసీఆర్' అనే సినిమా పోస్టర్ కనిపిస్తుంది. ఇది ప్రమోషన్ గాదు. ఇదొక ప్రోత్సాహం. ఎందుకంటే మన తెలంగాణ బిడ్డలు, మనోళ్ళు, మనలోకెళ్ళి వచ్చిన ఒక సామాన్యుడు రాకేష్. రాకేష్ నాకు 2010కెళ్ళి తెలుసు. రాకేష్ రామంతపూర్‌లో బ్యాచిలర్‌గా ఉండేవాడు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఉండేవాడు. నాకు అక్కడి నుంచి తెలుసు ఆయన జర్నీ, రాకేష్ జర్నీ. రాకేష్ 'జబర్దస్త్' షో ప్రమోషన్ వచ్చిందక్కడ. అక్కడి నుంచి ఒక సినిమా తీసే స్టేజ్‌కొచ్చిర్రు. సుజాత గూడా మీకు అందరికి తెలుసు ఆయన భార్య. ఆమె నా కొలీగే. ఆమె గూడా కొన్ని ఆహ్, డాక్యుమెంటరీస్ చేసింది. కాబట్టి ఈ సినిమాను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎందుకు చూడాలి? ఇది ఇది రాజకీయాలో లేకపోతే కేసీఆర్ ఆయన పర్సనల్‌గా కేసీఆర్ అభిమానిగా 'కేసీఆర్' అనే పేరుతో సినిమా తీసిండు. బట్ మన తెలంగాణ కథ. మొన్న నేను ఇంటర్వ్యూ గూడా చేసిన. మీరు చూస్తుండొచ్చు సిగ్నల్ టీవీలో. ఆయన ఇంటర్వ్యూ గూడా ఉంది. అసలు ఎందుకు కేసీఆర్ సినిమా తీయాల్సొచ్చింది? అసలు కేసీఆర్ పేరు మీద ఎందుకు సినిమా తీసిండ్రు? కేసీఆర్ ఎవరైనా సరే లేచిన కొమ్ము నాది అంటారు. ఎగిరే జెండనే నాది అంటారు. అప్పటిదాకా చూస్తా ఉంటారు. ఏది ఎగురితే అదే నా జెండా. అంటే ఎవడు గెలిచినా నేను గెలిచినట్టే. నాదే జెండా. కానీ రాకేష్ మాత్రం చాలా ధైర్యం చేసి సినిమా తీసిండు. చాలా ధైర్యం. ఇది కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా చాలా సినిమాలు పొలిటీషియన్స్ మీద తీసే సినిమాలు ఎటుంటో తెలుసా? ఇదేం కేసీఆర్ బయోగ్రఫీ కాదు. కేసీఆర్ బయోగ్రఫీ కాదు. లేకపోతే కేసీఆర్ ఇచ్చిన కథ కాదు. పోనీ కేసీఆర్ ప్రొడ్యూసర్ కాదు. పాపం వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టి వాళ్ళ జబర్దస్త్‌తో సంపాదించిన పైసలు, అక్కడ ఇక్కడ సంపాదించిన పైసలు అంతా పెట్టి కొంత అప్పులు చేసిన సినిమా ఇది. ఈ సినిమా గెలిస్తే ఈ సినిమా కనుక హిట్ అయితే ఆయన మళ్ళీ తెలంగాణ బేస్డ్ సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన తెలంగాణ స్లాంగ్‌ను వాడుకున్న సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ డైలాగులు పెట్టి, తెలంగాణ పదాలు పెట్టి సినిమాలు కమర్షియల్‌గా హిట్ చేసుకొని 4 డబ్బులు సంపాదించుకున్న చాలామంది ఉన్నారు. కానీ మన తెలంగాణ హీరో, మన తెలంగాణను ప్రమోట్ చేస్తూ షూటింగ్ మొత్తం మన తెలంగాణలో చేసిర్రు వాళ్ళు. షాద్‌నగర్ దగ్గర షూటింగ్ చేసిరట మొత్తం తాండాల. ఒక తాండాలో షూటింగ్ చేసినట్టే అర్థం చేసుకోవాలి. చెప్తున్నారు షూటింగ్ చేసిన రోజులను వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నాకు అంటే ఉన్నకాడక తొక్కేసుకొని తిని షూటింగ్ చేయాలి. షూటింగ్ అంటే మనకంతా పెద్ద పెద్ద కార్ వ్యాన్‌లు, తర్వాత మొత్తం పెద్ద క్యాటరింగ్ సర్వీసెస్ అవన్నీ కనిపిస్తాయి. వీళ్ళు సినిమా అట్లా చేయలే. ఏదో ఒక పని పెట్టుకుంటే ఏదో ఉన్నకాడకే తిన్నాం, పని కావాలి మనకు అంటారు చూడండి. అట్లా పని కావాలి మనకని చెప్పి తీసిన సినిమా ఇది. ఈ సినిమా రేపు రిలీజ్ ఉంది. 22nd రిలీజ్. తెలంగాణలో కొద్ది థియేటర్స్ ఇబ్బందిగా ఉందని అన్నారు. బట్ దొరుకుతాయేమో ఫైనల్. ఆంధ్రాలో అయితే మంచి ప్రోత్సాహం ఉందట. ఆంధ్రాలో మంచి థియేటర్స్ కూడా దొరికినాయి వాళ్ళకి. కొద్ది సినిమాను మాత్రం ప్రోత్సహించాను. ఒక బలగం సినిమా లాగా మన తెలంగాణ సినిమా, మన కథ, మన కథనం. బలగం వేణు కూడా మనోడే కదా, తెలంగాణోడు కాబట్టి మనం అందరం ఓన్ చేసుకున్నాం సినిమాను. మన ఇంట్లో జరిగినట్టుగా మనం ఫీల్ అయ్యి ఆ సినిమాను హిట్ చేసినాం. ఈవెన్ ఈ సినిమా కూడా ఇక రాజకీయాలు లేవు. ఈ సినిమాలో కూడా రాజకీయాలు లేవు. మంచి జనాలు, మంచి మనుషులు, మన తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా మన తెలంగాణ నేటివిటీ చూపిస్తూ, నేటివిటీ మన బంధాలు, మన అనుబంధాలు, మన పల్లెటూరులో ఉండే వ్యవహారాలు మొత్తం కూడా సినిమాలో చూపించినామని రాకేష్ అండ్ టీమ్ వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సినిమాను ఖచ్చితంగా ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన తెలంగాణను మనం ప్రోత్సహిస్తే మనోడు పనికొస్తాడు. మన తెలంగాణకు పనికొస్తాడు. మన తెలంగాణ కోసం ఏదైనా చేస్తాడు రేపన్నాడు. మన తెలంగాణ కోసం రేపు 4 సినిమాలు తీస్తాడు. మన తెలంగాణలో నలుగురికి అవకాశం ఇస్తాడు. ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళు చాలామంది ఉన్నారు దీనిలో. మొత్తం గోరటి వెంకన్న ఒక సాంగ్ వచ్చింది. చాలా బాగుంది ఆ సాంగు. తర్వాత చరుణ్ అర్జున్ మనోడే కదా, సంగీతం మ్యూజిక్ మనోడే. ఇక చాలామంది కాసర్ల శ్యామ్ మనోడే లిరిక్స్ రాసినట. ఇట్లా చాలామంది తెలంగాణ వాళ్ళు నటించిన సినిమా. తెలంగాణ వాళ్ళు తెర వెనుక ఉండి సినిమాని రెడీ చేసిండ్రు. కాబట్టి ఒక తెలంగాణ బిడ్డగా నేను కూడా కోరుకుంటున్నా, కేశవ చంద్ర రామావత్ అనే సినిమా హిట్ చేస్తే, సినిమా మనం ఓన్ చేసుకుంటే ఇంకొక నలుగురికి మన తెలంగాణ ఏడుంది మన తెలంగాణ సినిమా అంటాం కదా ఎప్పుడు మనం. ఇట్లాంటివి వస్తే మనం ప్రోత్సహిస్తేనే తెలంగాణ సినిమా తయారవుతుంది. తెలంగాణలో కూడా సినిమా వాళ్ళు తయారవుతారు. తెలంగాణకు ఒక సపరేట్‌గా ఒక సినిమా ఇండస్ట్రీ తయారవుతుంది. ఇవి ఒక విత్తు. ఆ విత్తుకు మనం నీళ్ళు పోయాలి. అదొక మొక్క అయితే, ఒక మానైతే, ఒక చెట్టు అయితే చాలామందికి మన తెలంగాణకు, మన తెలంగాణ కళాకారులకు ఒక అడ్డా దొరికే అవకాశం ఉంటుంది. కేశవ చంద్ర రామావత్ రేపు సినిమా రిలీజ్ శుక్రవారం రోజు. కాబట్టి వీలైనంత వరకు సినిమాను ప్రోత్సహించాలని ఒక తెలంగాణ బిడ్డగా నేను కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.